యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడము, వాక్యాన్ని ధ్యానించటం ఎవరు మర్చిపోవద్దు. దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ప్రతిదినం కూడా వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మాటలు నిత్యం మనలో ఉన్నప్పుడు మనం ఫలిస్తూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయముకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు కావలసిన 2 లక్షణాలు చాలా అవసరం. విధేయత, భయభక్తులు అనేవి చాలా అవసరం. ప్రతి మనిషిలో మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క విధేయత, వినయము, తగ్గింపు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు చూసినప్పుడు మనము ఆ వ్యక్తి దేవుని బిడ్డగా ఒక గుర్తుపడతాము, గుర్తెరుగుతాము. ఆ వ్యక్తిని చూడగానే నిజమే ఈ బిడ్డ దేవుని బిడ్డ అనే ఒక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో దేవుడు కూడా చూసేది 2 చూస్తాడంట. ఒకటి దీనత్వము, ఇంకోటి దేవుని యందు భయభక్తులు. ఈ 2 ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రతి విషయంలో ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి మనిషిలో కూడా మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, వాటిని బట్టే మనం వెలిగించబడుతూ ఉంటాం. ఒక చెట్టు చూడండి, చెట్టు దానికి ఏదైనా తెగులు పట్టినప్పుడు, దానికి ఏమైనా పురుగు పట్టినప్పుడు ఆ చెట్టు ఎదగలేదు. ఆ చెట్టు చిన్నగా ఎదగక, ఫలాలు ఇవ్వక అది ఎండిపోతూ ఆకులు రాలిపోతూ ఉంటాయి. మన జీవితంలో కూడా తెగులు వంటి పాపము, తెగులు వంటి చీకటి, పురుగుల వంటివి, మరి చెడు క్రియలు, ఇటువంటివి మనిషిలో ఉన్నప్పుడు మనిషి అంట దేవునిలో ఎదగడు, భూమి మీద అనేక విషయాలలో కూడా ఎదగడు, ఇంకా అనేక ఆశీర్వాదాలను కోల్పోయే రీతిలో ఉంటూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఫలిస్తాము అనేది కాదు. మన ప్రవర్తన, మన క్రియలు, మన యొక్క విధానం బట్టే, మనం దేవునిలో ఉండే విధానం బట్టి ఎదుగుతూ ఫలిస్తూ ఆశీర్వదించబడతాము. అంతేకాని యేసు ప్రభు నమ్ముకున్నాము, మా జీవితంలో ఇంకే కొదవలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా మనకి ఏ సమయంలో ఎలా ఇవ్వాలో ఇస్తాడు. కానీ మన జీవితంలో సరైన రీతిలో ముందుకు సాగనట్లయితే మనం ఎదగలేని మరుగుజ్జు చెట్టు వలె ఉన్నప్పుడు దేవుడు చూసి దుఃఖపడతాడు, ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 2 లక్షణాలు, దీనత్వం, తగ్గింపు అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరిలో. ఈ తగ్గింపు లేకపోవడం బట్టి కూడా చాలామంది మరి దేవుని దుఃఖపరిచే రీతిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. భయభక్తులు, భయము భక్తి ఎప్పుడు వస్తుందంటే నిజంగా ఒక భయము దేవుని యందు ఉన్నప్పుడు భక్తి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ అన్నిటి విషయంలో మనము దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవుడవు నాయన, పరిశుద్ధాత్మడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు నువ్వు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ప్రతి బిడ్డలు ప్రభా మీరు తాకండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ప్రభా నీ బలమైన అతి క్రోసమైన మీ శక్తి చేత నింపండి. పరిశుద్ధాత్మడా, నీ ఆత్మ చేత నింపండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా. ఏ సమస్య చేత బాధపడుతున్నారు అట్టి సమస్యల నుండి విడిపించండి. ఏ బిడ్డ ఏ అనారోగ్యమైన వేగము చేత బాధపడుతున్నారు ప్రభా, మీరు ముట్టి తాకి స్వస్థత దయచేయండి ప్రభా. విత్ క్రీజ్ అబౌట్ స్టాండ్ మీ లార్డ్ ద మైక్ లోరీ కామ్ ది మైక్ లీజ్ టెల్ బిక్ ఆఫ్ ఫ్లవరీ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దినము ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాద వేగము చేత నింపబడుతూ బహుగా వెలిగించబడి ప్రతి వేగమని కృపాశీర్వాదంలో చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.